హాయ్ ఫ్రెండ్స్, పొటాటో చిప్స్ ఇన్స్టెంట్గా ఎలా రెడీ చేసుకోవాలో వీడియోలో చూద్దాం రండి. ఫస్ట్ 3 పొటాటోస్ని తీసుకున్నాను. పొటాటోస్ని తీసుకొని పీల్ చేసి వాష్ చేసుకొని చిప్స్ చాపర్తో స్లైస్ని రెడీ చేసుకోవాలి. చేసుకున్న స్లైస్ని ఒకసారి సాల్ట్ వేసి వాష్ చేసుకోవాలి. తర్వాత 2 టైమ్స్ మంచి వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్తో దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయేలా తుడుచుకొని వేరే క్లాత్లో కాసేపు ఫ్యాన్ వేసి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నట్లయితే దానిలో ఉన్న తడి మొత్తం పోతుంది. తర్వాత స్టవ్ను వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలోన ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ స్లైసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత కొద్దిసేపటి తర్వాత చిప్స్ కొంచెం వేగుతాయి. తర్వాత జల్లీల గరిటెతో ఒకసారి వేరొక సైడు టర్న్ చేసుకోవాలి చిప్స్ని. అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే కాల్చుకోవాలి చిప్స్ని. ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చినట్లయితే మాడిపోయినట్లు టేస్ట్ వస్తుంది. కాబట్టి మీడియం కలర్లో ఉండగానే వాటిని తీసుకోవాలి. తీసుకొని వేరే స్ట్రైనర్లో వేసుకోవాలి గరిటెతో. షాప్లో మనం కిడ్స్కి తీసుకుంటే చిప్స్ ప్యాకెట్లు 10 రూపీస్వి కొన్నే వస్తాయి ఫ్రెండ్స్. అయితే ఇవి మనం రెడీ చేసుకున్నట్లయితే, మనం ఇంట్లో చిప్స్ని రెడీ చేసుకున్నట్లయితే చాలా చిప్స్ రెడీ అవుతాయి. అయితే ఇవి టేస్టీగా ఉంటాయి. అయితే బయట దొరికే షాప్లో ఉండే చిప్స్ కెమికల్స్ వేసి నిల్వ చేస్తారు. కాబట్టి మనము అప్పుడప్పుడు కిడ్స్కి ఇలా టేస్టీగా చిప్స్ని రెడీ చేసి ఇవ్వవచ్చు. ఇదే విధంగా అన్ని స్లైసెస్ని కాల్చుకొని ఒక బౌల్లో వేసుకొని 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం వేసుకొని వీడియోలో ఎగరవేసినట్లు మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నట్లయితే టేస్టీగా ఇన్స్టెంట్గా చిప్స్ రెడీ అవుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.